కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు 2900 నకిలీ డీఏపీ బస్తాల అక్రమ వ్యాపారం వెలుగులోకి 9 మందిపై కేసు నమోదు 2 నిందితులు పరారీలో మహాదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు స్వాధీనం అమ్మపల్లిలో 80 బస్తాలు వెల్గొండలో 185 బస్తాలు సీజ్ రైతుల వద్ద భారీగా నకిలీ ఎరువులు గుర్తించిన వ్యవసాయ పోలీసు అధికారులు రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి పోలీసుల విచారణలో జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేసినట్లు వెల్లడి ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోని ఎరువులు కొనాలి డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచన నకిలీ ఎరువుల సమాచారం వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి నాగర్ కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు తీసుకురావడానికి ఈ సర్కపల్లి అశోక్ కుమార్ రెడ్డి కోడుపర్తి గ్రామం తిమ్మాజిపేట మండలం ఇతను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇతని యొక్క సహాయ సహకారాలతో సుమారు దగ్గర ఒక 4,000 బ్యాగ్స్ వచ్చినాయి కదా సార్. ఒక 3,000 నుంచి 4,000 బ్యాగుల వరకు డిఏపి మన ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాలకు ఈ సరఫరా చేయడం జరిగింది. అవి మాకు ఎట్లా తెలిసిందంటే 17వ తారీఖు రోజు ఈ నెల 17వ తారీఖు రోజు మహాదేవునిపేట విలేజ్ లో కొంతమంది రైతుల దగ్గర ఈ నకిలీ డిఏపి వచ్చింది. వాళ్ళ రైతులు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొనడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద అక్కడ రైడ్ చేస్తే మనకు కొన్ని బస్తాలు దొరికినాయి. ఈ నకిలీ డిఏపి అంటే సేమ్ ఎకరే పసి అని లేబుల్ ఉన్నది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది. అన్ని అంటే మనకు ఒరిజినల్ డిఏపీ బ్యాగులు అయితే ఏ విధంగా వస్తాయో అదే విధంగా ప్రింట్తోని ఈ నకిలీ డిఏపీని దాంట్లో ఫిలప్ చేసేసి రైతులకు తక్కువ ధరకు అంటే 1,300కు 1,400కు అట్లా డీసీఎం వ్యాన్లలో తీసుకొచ్చి ఎవరి ద్వారా ఈ అశోక్ కుమార్ ద్వారా ఈ మన ఈ ఏదుల నరేందర్ రెడ్డి అని ఈయన కూడా ఒకటి ఫర్టిలైజర్ షాప్ ఉంది ఇక్కడ మహాదేవునిపేట. ఈయన షాప్ ద్వారా వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా చాలా మంది రైతులకు గ్రామంలో అమ్మడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇది నిజమైన డిఏపీ అని చెప్పేసి పత్తి పొలాలకు తర్వాత వరి పొలాలకు అన్నిటి కూడా కొంత యూజ్ చేశారు. కొంత యూజ్ చేసిన తర్వాత ఒక 110 బస్తాల వరకు మనం అక్కడ మహాదేవ్పేటలో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి క్రమంలో ఇంకా ఈ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఈ ఎవరెవరి ద్వారా వచ్చింది ఎట్లా వచ్చింది అని చెప్పేసి వెరిఫై చేసినప్పుడు అమ్మపల్లికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి ద్వారా 100 బస్తాలు ఈ అశోక్ రెడ్డి ఇప్పించింది వీళ్ళందరికీ కూడా. తర్వాత అశోక్ రెడ్డి ఈ వెల్గొండకు చెందినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డికి 2,900 బస్తాలు, తర్వాత నవీన్ రెడ్డికి 210 బస్తాలు, అలీపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ దగ్గర 150 బస్తాలు వీళ్ళందరినీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రైతులందరికీ కూడా ఈ ముఖ్యంగా రైతులు 6 నెలల పాటు కష్టపడితే గానీ పంట చేతికి రాదు. ఎండనక వాననక ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి రైతులకు ఈ విధంగా నకిలీ డిఏపి కానీ నకిలీ పురుగుల మందులు కానీ అమ్మటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంతో ఆ పంట పొలాలలో వేసుకుంటారు. అయితే రైతులకందరికీ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా డీసీఎం వ్యాన్లలో అదేవిధంగా బొలోరో వెహికళ్లలో తక్కువ ధరకు ఈ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అమ్ముతామని చెప్పేసి తీసుకొచ్చి అమ్మినప్పుడు అవి నిజమైనవా కావా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం రైతులకు. ఒకవేళ తెలియనప్పుడు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు చెక్ చేసి ఇది నిజమైనదా కాదా అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సామాన్య రైతుల కంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి విలేజ్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా తెలుస్తాయి. వాళ్ళకు చెప్పి అవి నిజమైన అయితేనే వాడుకోవాలి. అవి ఫేక్ అని తెలిసినప్పుడు వాడకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 6 నెలలు కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే